నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడపాలయంలో ముస్లింల విశేష పూజలు. అమ్మవారిని తమ ఆడబిడ్డ బీబీ నాంచారిగా భావిస్తూ భత్యం సమర్పణ. నిరుద్యోగుల కన్న కలలు సాకారం చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం హర్షణీయం. సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రి నారా లోకేష్కు టీఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ జేఏసీ నేతల కృతజ్ఞతలు. భక్తి శ్రద్ధలతో పునీత జోజప్ప జయంతి వేడుకలు. విశ్వాసులకు జోజప్ప సేవలను వివరించిన బిషప్ సగినాల పాల్ ప్రకాష్. మత సామరస్యాలకు, ఆత్మీయతకు ఇఫ్తార్ కార్యక్రమం ప్రతీకగా నిలుస్తున్నాయని టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ తెలిపారు. వేంపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం అత్యంత పవిత్రమైందని, కఠోర దీక్షలు పాటిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తారని చెప్పారు. ఈ మాసంలో చేసే దాన ధర్మాలకు అధిక పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గాన్ని అనుసరిస్తూ సన్మార్గంలో నడవాలని ఈ సందర్భంగా సూచించారు. ముస్లిం ప్రజలందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. హజరత్ జర్రా పిచ్చో హజరత్ దా షబీర్ దా గంగాధర్ ఈ నెల లోపల కంపల్సరీ క్లియర్ చేస్తాం. सामने का इधर डाले, सामने डाल تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. رب اجعلني مقيم الصلاة من ذريتي ربنا وتقبل دعاء. अल्लाह बेशक गुनहगार है मौला, बेशक अताकार है मालिक. अल्लाह हमारे तमाम उम्मत के सबके कबीरा सगीरा गुनाहों को माफ़ फरमा, ईमान की ज़िंदगी अता फरमा. अल्लाह हर एक को नमाजी बना, हर नमाजी को तेरे दीन के दाई बना. अल्लाह इल्म नाफी अता फरमा. अल्लाह जिक्र करने वाली ज़बान अता फरमा. अल्लाह शुक्र करने वाला दिल अता फरमा. अल्लाह हमारे मामलात माशरात अखलाक को दुरुस्त फरमा. अल्लाह इखलास हमें नसीब फरमा. अल्लाह रहम का, करम का, आफियत తర్వాత ముఖ్యంగా ఈరోజు వేంపల్లి పట్టణంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. అందులో షబీర్ కానీ, చంద్ర కానీ ఆధ్వర్యంలో మేము మా లక్ష్యంగా పాడతాను. అందరూ కూడా ఇక్కడికి రావడం, అందరూ ముస్లిం సోదరులతో అందరితో కలిసిమెలిసి ఈరోజు వాళ్ళతో గడపడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా అంటే ఉగాది తర్వాత రోజు వస్తూ ఉంది రంజాన్. అందరికీ కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇందాక మా డాక్టర్ బాషా గారు చెప్పినట్టు ఎక్కడే కానీ ఇంతవరకు పులివెందుల కాన్స్టిట్యున్సీలో అంటే హిందువులు తర్వాత ముస్లింలు ఏదన్నా కానీ గొడవ పడడం కానీ, దెబ్బలాడుకోవడం కానీ ఇట్లా మతపరంగా ఎప్పుడూ లేదు. అంత అన్యోన్యంగా నాకు తెలిసి సమస్య రాలేదు. సమస్య వచ్చినా కూడా
ఆ పెద్దలతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా బాగా పరిష్కరించుకొని చాలా అన్నదమ్ములు ఎలాగా ఉంటారో అదే రకంగా హిందూ ముస్లిమ్స్ కూడా కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ వేంపల్లిలో ఉండడం అనేది మాకు చాలా అదృష్టంగా కూడా చాలా ఇదిగా కూడా భావిస్తూ మరొకసారి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నేను మనము కొత్త డాక్టర్ కన్నా పాత రోజు పెద్ద ఇక్కడ చూడన్నా హలో కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా దీని జోలికి ఎవడు రా. వైఎస్ఆర్ కడప జిల్లా మరోమారు తన ప్రత్యేకతను చాటుకుంటూ మత సామరస్యానికి మారుపేరుగా నిలుస్తోంది. అచ్చ తెలుగు పండగ ఉగాదిని గురువారం కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజాధికాలను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు కూడా దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయాన్ని ఉగాది నాడు ముస్లింలు దర్శించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుమలకు తొలి గడపగా భావించే కడపరాయుని ఆలయంలో అమ్మవారిని తమ ఆడబిడ్డ బీబీ నాంచారిగా భావిస్తూ అమ్మవారితో పాటు స్వామికి ముస్లింలు భత్యం, నూనె, దక్షిణ ఇవ్వడం సంప్రదాయం. ఆలయానికి విచ్చేసిన ముస్లిం భక్తులు ఒద్దికతో క్యూలో నిలబడి హిందూ భక్తులతో పాటు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కొబ్బరికాయలు, ఇతర పూజా ద్రవ్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు, శటగోప ఆశీర్వాదం స్వీకరించి అవి ఎందుకు ఇస్తారో తెలుసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సేద తీరి శిల్ప సంపదను తిలకించారు. अंदर काम कर रहा है दर्शन नहीं पूरी ज़्यादा नारियल बाहर ऐसा जाना चाहिए जाना बाहर
దురంతం రాలేంట కదా ఇప్పుడుందా బాగా సినిమా ఎదురుపోతాడు. ఐ థింక్ ఆ మాట్లాడుతుందేమో నా ఫీలింగ్. అడుగుదామా? మంచి ఫ్రేమ్ కూడా ఆ పక్క అంతా వాళ్ళు లోగో సజ్జం 2 మాటలు చెప్పమంటే అది లేదన్నా. హలో జనగడ బామా ఆడపడుచు ఏదో వస్తామేమో నమ్మకం అంతే. ఇంతకుముందు మా పెద్దోళ్ళు వస్తున్నారు, ఇప్పుడు మేము వస్తున్నాం. ఇది ఎన్ని నెలల నుంచి ఆచారం? ఇది మా పూర్వకాలం నుంచి. మీరు ఎన్ని నెలలకు వస్తున్నారు గుడికి? సంవత్సరం పని. సంవత్సరం నుంచి వస్తున్నారు. ఏదో టంకాయలు ఏదో ఇచ్చేసి మేము చదింపులు వెళ్ళిపోతాం అంతవరకు. ఇలా రావడం వల్ల మీకు నా మనిషికి నమ్మకము, మనిషికి మెయిన్ ఏమంటే నమ్మకం కావాలంతే. ఏదో ఏదో వస్తాం మేము సంవత్సరానికి భరిస్తాం, ఏదో ఇచ్చేసి పోతాం. మా ఇంటి ఆడపడుచు బివి నాన్సరమ్మ. ఓకే. ముందు మా అమ్మ డబ్బులు ఇస్తానది స్వామికి, మేము ఇవ్వకుండా ఇచ్చేసాము. మాకు సంసారంలో ఇది లేదు, ఎంత సంపాదించినా ఇది ఉంది. అన్ని కష్టాలన్నీ ఎక్కువ వస్తున్నాయి మాకు. అందుకే క్షమించమని చెప్పి ఏడుకునేదానికి వచ్చినాను. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు మీరు? నేను ఈ సంవత్సరమే వచ్చింది. అంతకుముందు మా అమ్మ ఇస్తాను అది, ఇప్పుడు మేము ఇస్తామని వచ్చినాము. ఎన్ని రోజులు ఇచ్చింటది? అప్పుడు మా పిల్లప్పుడు ఇస్తాను అది, మేము సుమారుగా 10 సంవత్సరాల పిల్లలప్పుడు ఇస్తాను అది. వాళ్ళు చనిపోయినారు. మా అన్న ఇస్తాడు ముందు, ఆయన చనిపోయినాడు. చిన్న పిల్లకాయలకు మా చిన్న తమ్ముడికి ఇస్తారు, లేకుంటే పెద్దోళ్ళన్నా ఇవ్వాలా అని చెప్పినారు. నేను 3వ వాడిని, నేను అందుకే వచ్చినాను.
కష్టాలని చెప్పుకొని స్వామికి పోతాను. ఓం నమో వెంకటేశ శ్రీకాంతాయ కళ్యాణదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఉగాదిని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మనకు ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినమున ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కులమతాదులకు అతీతంగా ముస్లింలు మరియు హిందువులు ఈ ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇది కొన్ని శతాబ్దాలుగా జరుగుతూ ఉన్నది. మనము వెంకటేశ్వర స్వామిని వారు బావగా భావించి బీబీ నాంచారమ్మ వారి ఇంటి ఆడపడుచు కనుక మన వెంకటేశ్వర స్వామిని బావగా భావించి మనం ఏ విధంగా ఆడపడుచుకు చీరాసార ఇస్తామో అదేవిధంగా ఉగాది పర్వదినమున మొదటి రోజైన ఈరోజు స్వామివారికి బియ్యము బ్యాళ్ళు అట్లా బత్తెమిచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీ. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలు అవ్వాలని కోరుచున్నాం. మనకు ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నది. మేలుకోట అని మైసూరు దగ్గర ఒక గ్రామం ఉన్నది. అక్కడ ముస్లిం రాజు దండయాత్రలో అక్కడ ఉండే నగలు అన్నీ తీసుకొని వెళ్తూ ఆ దేవస్థానంలో ఉన్న చెలునారాయణ స్వామి అనే చెలునారాయణ స్వామి వారిని కూడా తీసుకొని వెళ్తారు. ఆ రాజువారి కూతురే బీబీ నాంచారం. ఆమె ఆ విగ్రహంతో రోజు చాలా ముచ్చటపడి ఆమె దగ్గరే ఉంచుకొని ఆమెతో ఆ విగ్రహంతోనే ఆటలాడుకొంచు ఆ విగ్రహాన్ని పట్టుకొని పనుకొని అట్లా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆమె దగ్గరే పెట్టుకొని ఉండేది. అదేవిధంగా ఆ రామానుజాచార్యులు దేశ పర్యటన చేస్తూ ఆ గ్రామానికి పోయి ఇక్కడ దేవస్థానం ఉన్నది, ఇక్కడ ఉత్సవాలు కూడా ఉంటారు, ఎక్కడో ఉంది అనేసి విచారించగా ఆ రాజు దగ్గర ఉంది అని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి ఇట్లా దేవస్థానం ఉంది, అక్కడ విగ్రహం ఏమన్నా మీ దగ్గర ఉందేమో అని అంటే ఆయన భాండాగారానికి పంపించి మీ విగ్రహం ఏదన్నా ఉంటే తీసుకొని వెళ్ళండి అంటారు. అప్పుడు ఆ విగ్రహాన్ని చూసి ఇది మాదే అని చెలువనారాయణ ఇలిబా అంటారనమాట. ఆ విగ్రహం ఆయన దగ్గరికి వస్తుంది. అట్లా ఆయన తీసుకొని వెళ్ళాలంటే ఆ బీబీ నాంచారం వారు వదలకుండా ఉండేవారు. ఆయన రోజు రావడము రామానుజాచార్యులు ఆ విగ్రహం తీసుకొని వెళ్ళాలని చూడడం ఆమె ఇవ్వకుండా ఉంటుంది. ఒకరోజు ఆమె నిద్రించినప్పుడు రాజు ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళండి అని ఇచ్చేస్తారు. ఆ విగ్రహం తీసుకొని రామానుజాచార్యులు వారు అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఆమె ఆ విగ్రహం వెళ్ళినందువలన ఆ విగ్రహం లేదని చూసి ఆమె చాలా బాధపడుతూ వెతకడానికి వెళ్తుంది. అప్పుడు ఆ విగ్రహం అక్కడ కనపడితే దేవస్థానంలో ఆమె స్వామివారిలో లీనమైపోతుంది. కాబట్టి ఎవరైతే మనం హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మగవాళ్ళలో ఆడామె లీనమైతే భర్తగా భావిస్తాం. కాబట్టి అదేవిధంగా ముస్లింలు కూడా మన ఇంటి ఆడపడుచు వెంకటేశ్వర స్వామిలో లీనమైనందువలన మనకు ఆయన బావగా వరస అవుతారు అని మన కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ స్వామివారిని సేవించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం మానవాయితీగా వస్తున్నది. నిరుద్యోగుల కళలను సాకారం చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి పెద్ద ఎత్తున ఉద్యోగ భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని టీఎన్ఎస్ఎఫ్ నిరుద్యోగ జేఏసీ నేతలు తెలిపారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో యువకులు థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ సీఎం సార్ నినాదాలు గల పోస్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు కూటమి సర్కార్ ఉగాది, రంజాన్ పండుగల కానుకలుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందన్నారు. గత వైసీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ నిరుద్యోగులను మోసం చేస్తే ప్రస్తుత కూటమి పాలనలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాకముందే ఇచ్చిన హామీ మేరకు నేడు 10,060 గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్, ఇంజనీరింగ్ శాఖల ఖాళీకి భర్తీకి క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల తరపున ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు
కూటమి సర్కార్ జాబ్ క్యాలెండర్ రూపంలో ఉగాది మరియు సంక్రాంతి పండుగలకు కానుకలు అందించింది. ఇవాళ నిరుద్యోగులు మొత్తం సంతోషంగా ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు అధికారంలోకి రాక ముందే పాదయాత్ర సమయంలో నేను ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ హామీ ఇవాళ ఉగాది నాటికి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాటను నిలబెట్టుకున్నారు. 10,060 పోస్టులతో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్ మరియు అనేక ఇంజనీరింగ్ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా కూటమి సర్కార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా ఇవాళ కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క ఆశలు నెరవేరేటట్లు, వారి యొక్క కలలు సాకారమయ్యేటట్లు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు ఉగాది పర్వదినాన కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కొన్ని ఏండ్ల నుంచి ఈరోజు నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతా గత 5 సంవత్సరముల వైసీపీ పాలనలో నట్టేట వాళ్ళు జీవితాలు నాశనమయ్యే దిశగా ఈరోజు ఉండేటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలో ఒక యువ కెరటం, ఒక శక్తిలాగా నారా లోకేష్ గారు యువతులుగా ఆదర్శంగా నిలబడి అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఆ మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంలో ఖచ్చితంగా నిరుద్యోగ యువకుల విద్యార్థి లోకం అందరి మొఖాల్లో చిరునవ్వులు ఈరోజు నింపింది. కాబట్టి గౌరవనీయులు నారా లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కడప నగరంలో నిరుద్యోగ యువతతో కలిసి స్వీట్లు తినిపించుకున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో నిరుద్యోగ యువతకి, విద్యార్థులకి మరిన్ని మంచి సంక్షేమ అవకాశాలు లభించేటట్లు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి నిరుద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. తిరుమలేష్, TNSF జిల్లా అధ్యక్షుడు, కడప. పవిత్ర రంజాన్ మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ప్రజల మధ్య ఆత్మీయ సహృద్భావాలను పరిమళింపచేస్తాయని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కడప నగరంలోని నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అన్నారు. అందరూ సోదరభావంతో మెలగాలనే ఆలోచనతో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ శాంతియుతంగా సుభిక్షంగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థించామన్నారు. పవిత్ర దైవారాధనకు, ధార్మిక చింతనకు, దైవభక్తికి, క్రమశిక్షణకు, దాతృత్వానికి రంజాన్ మాసం ఆలవాలమన్నారు. సర్వమతాల సారం ఒకటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని సూచిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. नादिम मैडम को नादिम 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 ओके मंजूर भाई नायब भाई मुख्तार भैया सर
ఓకే దీనికి వచ్చాను సార్. अल्लाह अब जान दे रमजान का आखिरी वक्त आ चुका है जितने लोग ఒక్కరికి కూడా కానీ సరిపోరా కొంచెం అందరికి طيبا وشفاء على كل داء اللهم اني اسالك علما نافعا وعملا متقبلا واعف عنا اللهم انك عفو تحب العفو عنا اللهم انك عفو تحب العفو عنا يا اكرم الاكرمين. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మన ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తారీ విందు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా ఈరోజు కడప జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు కూడా మన కడప జిల్లా ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఈ నెల రోజుల పాటు పవిత్రంగా వాళ్ళు నమాజ్ చేసుకుంటూ ఈ మాసం పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ ఐక్యతతో పవిత్రంగా ఈ రంజాన్ మాసాన్ని ఉండడం జరుగుతూ ఉంది. కానీ ప్రపంచ దేశాల్లో ఈరోజు యుద్ధ వాతావరణం ఉండడం, కొన్ని దేశాలలో ముస్లిం సోదరులు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా మంచి జరగాల, శాంతి జరగాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీంతో భాగంగా ఈరోజు కడప జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కార్యక్రమం ప్రభుత్వం తరపున చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకొని వారి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ముస్లిం సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో అసూలు బాసిన ప్రజలందరికీ కూడా శాంతి జరగాలని, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మరి ఈరోజు కడపలో ఈ ఇఫ్తార్ కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో కంటే కూడా భిన్నంగా గ్రాండ్గా ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇఫ్తార్ పండుగను బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. దీంట్లో హిందువులు, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. మరి 28 రోజులుగా ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2 రోజుల్లో జరగబోయే రంజాన్ పండుగ ఘనంగా జరగాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. వేంపల్లెలో శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వరుడి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది.
ఈ సందర్భంగా ఆలయ ఈవో సుభాష్, చైర్మన్ పివి రమణ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పండుగను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రవీణ్ నేతృత్వంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వార్లకు విశేష పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి ఉగాది ఆస్థాన పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ పురోహితులు శంకరమంచి ప్రసాద్ నేతృత్వంలో శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. అనంతరం వేంపల్లె పురవీధుల్లో మేళతాళాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. नर्मदा सिंधु कावेरी जले गुरु कावेरी तुंगभद्राजा कृष्णवेणी तपवती भागीरथी विख्याता पंचगंगा प्रकीर्तिता जनयन्त विष्णुर्जित्यात्मा भक्तैर्भागवतैः सदा गदा पुनश्शङ्करदाङ्गकल्पकध्वजारविन्दायं मम कुलनाथं मम कुलदैवतं मम कुलभोग्यं मम कुलधनं मम मातरं मम पितरं मम सर्वाणि धर्माणि दुःखितां उल्लासबलविदपालितसप्तलो సూర్యుడు వచ్చేసి సూర్యుడు సంబంధించిన వాడు ధనం ఎక్కువగా ఉండాలన్నా అంటే పుత్ర సంతానం కలగాలన్నా ఇదంతా గురువు లేకుండా వివాహాలు చేస్తూ ఉంటారు. కాబట్టి సఖ్యత అన్నదమ్ముల మధ్య సఖ్యత, ఆస్తులు అప్పులు లేకుండా పోవడము ఇవన్నీ కూడా కుటుంబకి సంబంధించినటువంటి చేదు, కారము, ఉప్పు, పులుపు అన్నీ కూడా ఉంటాయి. सर्वेभ्यो श्री वैष्णवेभ्यो ब्राह्मणेभ्यो तत्तमहिभ्योत्तमस्य देवतास्तार्व ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా పునీత జోజప్ప జయంతి వేడుకలను విశ్వాసులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కడప నగరంలోని స్థానిక మరియాపురంలో నిర్వహించిన ఈ వేడుకల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్చి 10వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలతో కొనసాగుతూ గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా మత గురువులు మాట్లాడుతూ పునీత జోజప్ప గారి సుగుణాలలో ఒకటైన విధేయత అనే పదం మీద ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని అభిప్రాయపడ్డారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే, మంచి బాటలో నడవాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ విధేయత చూపించాలని వారు ఈ సందర్భంగా సూచించారు.
పునీత జోజప్ప గారి పండుగ ఇంత వైభవపేతంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. అనంతరం పలువురు ఫాదర్లు, భక్తులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో బిషప్ సగినాల పాల్ ప్రకాష్తో పాటు పలువురు ఫాదర్లు, గురువులు తదితరులు పాల్గొన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా తీర్థం ఇచ్చి ఆశీర్వదింపమని అన్నారు. ఒకరిక్కడ, ఒకరక్కడ, ఒకరిక్కడ. నేను ఎక్కడ అంటే పైన ఒక పెద్ద నిచ్చెన వేశారు. పైకి ఎక్కాలి. ఎట్లా? ఈ వస్త్రాలతో పైకి ఎక్కాలి. ప్రకాశ్ రావు వైపు చూశాను, ఏంటి నాకు ఇచ్చారు అని. నువ్వు ఎక్కుతావులో ఎక్కువ అన్నారు. నేను ఎక్కాను. పైకి ఎక్కిన తర్వాత ఆ పైన నాతో ఎవరు వచ్చారు. పైన ఎక్కిన తర్వాత కొంచెం తూలేను. అట్లా కింద ఉండేవాళ్ళు ఆందోళన పడి ఆహా అన్నారు. పడబోయాను. కానీ జోజప్ప గారు పడనివ్వలేదు. ఇది మనందరికీ జరుగుతుంది. ఆయన మనల్ని పడనివ్వడు, మన జీవితంలో పడనివ్వడు. ఏ విషయమైనా కానీ. ఎందుకంటే ఆయన మనం సంరక్షిస్తాం. అందుకే నేను చెప్పినట్టు గ్రామ హృదయ భాగంలో మనము ఆయన స్వరూపాన్ని ప్రతిష్ఠ చేసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్క ఈ వారి సత్యని సభ యొక్క ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించండి. మీ సృష్టి అందరూ నేను స్తుతించిన యుక్తము. ఏదైనా మీ కుమారుడు మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావముల సమస్తములకు నీకు నిత్యాత్మగా రూపొందించిన గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ నిత్యానందమున పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడు వారు ధన్యుడు. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన
ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించిన యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితే కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించిన కొరకు విశ్వాస పాత్రుడును వివేక మీతో ఉండునుగాక. దయామయైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవుని తోడి మానం ప్రేమతో సేవించి ఆయన అద్భుత దీవెనలు పొందుదురుగాక. క్రీస్తు మరణం ద్వారా శాశ్వత మరణం నుండి విముక్తులైతే నమ్ముచున్న మీరు కూడా ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవను పొందుదురుగాక. తన దాన్ని తగ్గించుకున్న ప్రభుని మరియు యోసేపుని ఆదర్శమును అనుసరించచ్చు మీరు కూడా వారి ఉత్థానంలో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. ఈరోజు పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. పునీత జోజప్ప గారు కడప మేత్తరసనానికి వారు పాలక పునీతులు. అలాగే మరియాపురం గ్రామ ప్రజలు చాలా పూర్వం నుండి ఈ పండుగను కొనియాడుతారు. ఇక్కడ చక్కని మంటపాన్ని నిర్మించుకున్నారు. వారు 9 రోజులుగా నవదిన జపాలు చెబుతూ ఈరోజు మహోత్సవాన్ని కొనియాడారు. అది వారి భక్తిని మనకు చూపుతూ ఉంది. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు చాలా పూర్వం నుండి క్రైస్తవ మతాన్ని స్వీకరించి చాలా భక్తితో ఉన్నటువంటి మంచి క్రైస్తవులు. మరి ఈరోజు వారు చేసినటువంటి ఈ పండుగ చాలా అద్భుతంగా ఉంది. చాలామంది ప్రజలు వచ్చారు. అందులో ఈరోజు ఉగాది కూడా కాబట్టి చాలామంది ప్రజలు ఈ పండుగకు రావడం చాలా సంతోషంగా ఉంది. పునీత జోజప్ప గారు ఈ ప్రజలందరినీ ఆశీర్వదించాలని, గ్రామాన్ని సంరక్షించాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే మేత్రాసనాన్ని ఆశీర్వదించి ప్రతి ఒక్క గురువును, విశ్వాసిని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మీ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభాభివందనం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవుని కడప ఆలయంలో ముస్లింల విశేష పూజలు. అమ్మవారిని తమ ఆడబిడ్డ బీబీ నాంచారిగా భావిస్తూ భత్యం సమర్పణ. నిరుద్యోగుల కన్న కలలు సాకారం చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం హర్షణీయం.
సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రి నారా లోకేష్కు టీఎన్ఎస్ఎఫ్ నిరుద్యోగ జేఏసీ నేతల కృతజ్ఞతలు. భక్తి శ్రద్ధలతో పునీత జోజప్ప జయంతి వేడుకలు. విశ్వాసులకు జోజప్ప సేవలను వివరించిన బిషప్ సగినాల పాల్ ప్రకాష్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.